నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను సోనియా. భారత క్రికెట్ అభిమానులకు ఇది ఒక తీపి కబురు. టీ20 టెస్ట్ ఫార్మాట్లకు వీడ్కోలు పలికిన రోహిత్ శర్మ తన తదుపరి లక్ష్యాన్ని అత్యంత స్పష్టంగా ప్రకటించారు. 2027లో దక్షిణాఫ్రికా వేదికగా జరగబోయే వన్డే ప్రపంచ కప్ లో తాను ఆడబోతున్నానని, ఆ ట్రోఫీని ముద్దాడటమే తన చివరి కల అని రోహిత్ స్పష్టం చేశారు. వయసు 40కి చేరువవుతున్నా తనలో ఇంకా ఆకలి తగ్గలేదని హిట్ మ్యాన్ నిరూపిస్తున్నారు. మరోవైపు బీసీసీఐ కొత్త కాంట్రాక్టుల్లో రోహిత్, విరాట్లకు ఎదురైన షాకింగ్ మార్పులేంటి? రోహిత్ మనసులో ఏముంది? ఇప్పుడు స్పెషల్ స్టోరీలో చూద్దాం. టీమిండియా అంటేనే ఒక ఎమోషన్. ఆ ఎమోషన్ కు కేర్ ఆఫ్ అడ్రస్ రోహిత్ శర్మ. 2024లో టీ20 ప్రపంచ కప్ గెలిచిన తర్వాత ఆ ఫార్మాట్ కు గుడ్ బై చెప్పిన రోహిత్ గతేడాది మేలో అనూహ్యంగా టెస్ట్ క్రికెట్ నుంచి కూడా రిటైర్మెంట్ ప్రకటించారు. దీంతో ఆయన వన్డే భవిష్యత్తుపై రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే వాటన్నింటికీ ఫుల్ స్టాప్ పెడుతూ ఒక ఐసీసీ కార్యక్రమంలో రోహిత్ తన మనసులోని మాటను బయటపెట్టారు. నాకు ఆ 50 ఓవర్ల ప్రపంచ కప్ ట్రోఫీ కావాలి, దానికోసం నా శక్తి వంచన లేకుండా కష్టపడతాను అంటూ ఒక యుద్ధ ప్రకటన చేశారు. రోహిత్ మాటల్లోనే చెప్పాలంటే, నేను 50 ఓవర్ల ప్రపంచ కప్ ను చూస్తూ పెరిగాను. అప్పట్లో టీ20లు లేవు, ఐపీఎల్ లేదు. ప్రతి 4 ఏళ్లకోసారి జరిగే ఆ టోర్నీయే క్రికెట్ ప్రపంచానికి అసలైన శిఖరాగ్రం. ఆ ఒక్క ట్రోఫీని గెలవాలనే నా చిన్ననాటి కలను నెరవేర్చుకోవడానికి ఎంత కష్టపడ్డానికైనా నేను సిద్ధం. 2027 నాటికి రోహిత్ వయసు 40 ఏళ్లు దాటుతుంది. అయినప్పటికీ తన ఫిట్నెస్, ఫామ్ పై పూర్తి నమ్మకంతో ఉన్న రోహిత్ దక్షిణాఫ్రికాపై గడ్డపై భారత్ను విశ్వ విజేతగా నిలబెట్టాలని కంకణం కట్టుకున్నారు. అయితే ఇదే సమయంలో బీసీసీఐ విడుదల చేసిన వార్షిక కాంట్రాక్టుల జాబితా అందరినీ ఆశ్చర్యపరిచింది. బోర్డు ఈసారి ఏకంగా A+ కేటగిరీని రద్దు చేయడంతో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇప్పుడు గ్రేడ్ బికి మారిపోయారు. గతంలో 7 కోట్ల రూపాయలు లభించే టాప్ గ్రేడ్ నుంచి వారు కిందికి రావడం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం రోహిత్, విరాట్ కేవలం వన్డే ఫార్మాట్ కే పరిమితం కావడం వల్ల వారిని గ్రేడ్ బిలో ఉంచినట్లు తెలుస్తోంది. మరోవైపు కొత్తగా టీమిండియా వన్డే టెస్ట్ పగ్గాలు చేపట్టిన శుభ్మాన్ గిల్, బుమ్రా, సీనియర్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాలు మాత్రమే గ్రేడ్ ఏలో చోటు దక్కించుకున్నారు. మొత్తం 30 మంది పురుష క్రికెటర్లకు ఈ కాంట్రాక్టులు దక్కాయి. కాంట్రాక్టులో గ్రేడ్ మారినా రోహిత్ లక్ష్యం మాత్రం మారలేదు. 2023 వన్డే ప్రపంచ కప్ లో త్రుటిలో చేజారిన ఆ బంగారు కప్పును 2027లో ఎలాగైనా భారత్ కు తీసుకురావాలన్న పట్టుదలతో హిట్ మ్యాన్ ఉన్నారు.